జూబ్లీలో 3 దినాలు వాక్య పరిచర్య చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. మరి ఈ సాయంత్రం వర్షం వచ్చింది, అయినప్పటికీ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ వసతికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం మీరు మాతో మాట్లాడండి. మాలో ప్రతి ఒక్క నీతో సహవాసంలో ఉండాలని మీరు ఆశపడుతున్నారు. మీ వాక్యంలోంచి మా అందరినీ హెచ్చరించి, గద్దించి, సరిచేసి, ఆదరించి పంపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నాకైతే అదే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఈ కోట్లు నాకు ఇష్టం ఉండదు, మామూలుగా ఉండాలని ఇష్టపడతాను. ఎందుకు అనేది అని కూడా క్లారిటీ ఇస్తాను. భారతీయ క్రైస్తవుల మీద ఒక ముద్ర వేశారు. ఏమైనా ముద్ర వేశారంటే, మీరు పాశ్చాత్య మతమురా అని. ఎందుకన్నారంటే పాశ్చాత్య మతం అని, మనము కోట్లు వేసుకుంటాం, సూట్లు వేసుకుంటాం. ఇది భారతీయ దుస్తు కాదు. అది దాంతో మనం ఎలాంటి పిక్చర్ ఇస్తామంటే మనుషులకి, మనము ఎక్కడోళ్ళం కాదు అన్నట్లు పిక్చర్ ఇస్తాం. వీలైనంత మట్టుకు మనుషులతో కలిసిపోగలిగితే మన మాటలకి అర్థం ఉంటుంది. మనతో ప్రజలు మాట్లాడటానికి ఇష్టపడతారు, మన మాటలు వినటానికి ఇష్టపడతారు. తమ్ముడు కొంచెం సౌండ్ తగ్గించు, తమ్ముడు నేను అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను, కొంచెం సౌండ్ తగ్గించు అంటే. చాలా స్పీకర్లు పెట్టావుగా, వినబడుతుంది, కొంచెం సౌండ్ తగ్గించి నెమ్మదిగా వింటారు. ప్లీజ్ చెక్. నేను మొదటి రోజు పరిచయం చేస్తూ యోహాను సువార్తలో 21 విషయాలు ఉన్నాయని చెప్పాను. అందుట్లో 7 సూచనలు అని చెప్పాను, 7 సవాళ్ళు అని చెప్పాను, 7 సంభాషణలు అని చెప్పాను. మనము 2 సంభాషణలు చూసాం. ఒకటి నికోదేముతో చూసాం. ఆయన మన భాషలో చెప్పాలంటే బైబిల్ బాగా తెలిసినోడు, కానీ మారు మనసు లేనోడు. సో దేవుడు అతనితో ఎలా మాట్లాడాడో చూసాం. రెండో రోజు సమరయలో ఉన్నటువంటి స్త్రీ గురించి చూసాం. లోకరీత్యా చాలా చెడ్డదే, కానీ దేవుడు ఎలా మాట్లాడాడో మనం చూసాం. ఈరోజు 3వ సంభాషణ చూస్తాం. ఇది చాలా విచిత్రమైనదే. ఎందుకనంటే మనిషికి చాలా తెలుసు నేను ఎవరినైతే ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఆయనకి బాగా తెలుసు. యేసయ్యకి చాలా దగ్గరున్నవాడే, కానీ యేసయ్యకి దూరం అయిపోయాడు. యేసయ్యకి దూరం అయిపోవడంతో నిరుత్సాహం వచ్చింది ఆయనకి. యేసయ్యకి దూరం అయిపోవడంతో నిరాశకు గురయ్యాడు, డిప్రెషన్. ఇక వదిలే బాబు అని చిరాగ్గా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అలాంటప్పుడు యేసయ్య అతన్ని వెంటాడి పట్టుకొని తిరిగి పరిచర్యలోకి తీసుకొచ్చాడు. అతడు క్రైస్తవ్యానికి ఒక పెద్ద పిల్లర్ అయిపోయాడు. ఎవరు అంటే పేతురుతో సంభాషణ గురించి మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజు మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్తాం. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్ళకముందు పేతురుతో యేసు ప్రభు యొక్క సంభాషణ గురించి మాట్లాడకముందు ప్రాథమికంగా ఇది మనలో ఎవరికి వర్తిస్తుంది, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ఇది వర్తిస్తుందా అనే అనుమానం లేకుండా ఉండటానికి నేను ప్రాథమికంగా ఎవరితో మాట్లాడదలుచుకున్నానో మీతో చెప్తాను. ఏంటనంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో చెప్తున్నాను. మన అందరి ఇళ్లల్లో పింగాణి ప్లేట్లు ఉండేవి, పోర్సిలిన్ ప్లేట్స్ బీరువాలో ఉండేవి. మనమేమో స్టీల్ ప్లేట్లో తినేవాళ్ళం, పింగాణి ప్లేట్లు లోన్ ఉండేవి. గెస్ట్ ఎవరన్నా వస్తే పింగాణి ప్లేట్లు తీసి భోజనాలు పెట్టేవాళ్ళం. ఇది 30 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఈరోజు
పింగాణీ ప్లేట్లు చాలా తక్కువైపోయినాయి. ఒకవేళ గెస్ట్లు ఎవరైనా ఎక్కువ వస్తే మనము పేపర్ ప్లేట్లు తీసుకొస్తాం. భోంచేసిన తర్వాత మడిచిపెట్టి పడేయడమే. ఇదివరకు మనకి గాజు గ్లాసులు ఉండే, గెస్ట్ ఎవరైనా వస్తే గాజు గ్లాసులో పెట్టేవాళ్ళం. ఇప్పుడు గాజు గ్లాసులు చాలా తక్కువైపోయినాయి, ప్లాస్టిక్ గ్లాసులు వచ్చాయి. యూజ్ అండ్ త్రో, అర్థమైందా? గెస్ట్లు ఎవరిని వస్తే కనుక ప్లాస్టిక్ గ్లాసులో పెట్టేసి అయిపోయిన తర్వాత పడేసి వెళ్ళిపోవడం. మనకు కూడా చాలా ఇష్టమే, ఎందుకంటే యూజ్ అండ్ త్రో కాబట్టి దాని ముందు ఎవడు దాన్ని వాడలేదని తెలుసు మనకి, దాన్ని కడిగారా లేదా అనే టెన్షన్ లేదు, యూజ్ అండ్ త్రో కాబట్టి. అది ఎందుకు చెప్పానంటే, ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్లా, గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్లా. మా చిన్నప్పుడు ఇంక్ పెన్ ఉండేది, ఇంక్ పెన్ ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం దాకా వాడేవాడు ఇంక్ పెన్. ఇప్పుడు ఇంక్ పెన్ కూడా కాదు, తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే, రీఫిల్ మార్చేవాడు. ఇప్పుడు ఎవడు రీఫిల్ మార్చట్లా, పెన్ అయిపోతే పడేయటమే, కొత్త పెన్ను తెచ్చుకోవడమే. యూజ్ అండ్ త్రో, ప్రతిదీ యూజ్ అండ్ త్రో. వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే తప్పులేదు. అది ఎక్కడికి వచ్చిందంటే మనుషుల దగ్గరకు వచ్చింది. మీకు అర్థమైందండి? మనుషుల దగ్గరకు రావటం అంటే, నా అవసరత ఉందనుకోండి చాలా మర్యాదగా ఉంటారు. నా అవసరత ఉందనుకోండి, బ్రదర్ బాగున్నారా అది ఇది అని మాట్లాడతారు. అవసరం తీరిపోయిందనుకో నీ మొహం కూడా చూడరు. నేను చాలాసార్లు అనుభవించేది. ఎలా అంటే, మీటింగ్కి వచ్చేటప్పుడు మన ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, ప్రసంగం అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. నిజం. అయిపోయిందిగా. యూజ్ అండ్ త్రో. అయితే వేరే వాళ్ళు మనల్ని వాడుకొని వదిలేశారనుకోండి, మనకు బాధ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత పొజిషన్ ఏంటో మీకు చెప్తాను. మీలో కొంతమంది ఈ స్థితిలో ఉండుంటారు. ఏంటంటే, వేరే వాళ్ళు మనల్ని వాడుకొని వదిలేయండి, మనల్ని మనమే వాడుకొని మనల్ని వదిలేస్తాం. అదేంటి సార్ అంటారేమో. మనల్ని మనమే వాడుకోవటం అంటే, నా టాలెంట్తో, నాకున్నటువంటి పాపులారిటీతో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటా. బాగుంటుంది, పాపులారిటీ ఉన్నంతసేపు బాగుంటుంది. ఒకవేళ ఈ పాపులారిటీ పోయిందనుకోండి, ఈ గుర్తింపు పోయిందనుకోండి, నాకు నేనే అసహ్యించుకుంటా, నన్ను నేనే కాదనుకుంటా, నాకు నేనే బరువైపోతా, నా లైఫే నాకు అసహ్యం అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చచ్చిపోవాలి అనిపిస్తుంది. యూజ్ అండ్ త్రో, మనల్ని మనమే. ఈ యూజ్ అండ్ త్రో డబ్బులు లేక వచ్చేది కాదు, పరపతి లేక వచ్చేది కాదు, గుర్తింపు లేక వచ్చేది కాదు. ఎందుకు వస్తుందో తెలియదు. మన భారతదేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది బెంగళూరు పట్టణంలో. మీకు అర్థమవుతుందండి? ఇది నా సొంత మాట కాదు, రీసెర్చ్లో తేలింది. అతి ఎక్కువ సూసైడ్లు బెంగళూరు పట్టణంలో. 2023లో బెంగళూరు పట్టణంలో 4300 మంది సూసైడ్ చేసుకున్నారు ఒక్క సంవత్సరం. సంవత్సరానికి 365 రోజులు 4300 మంది సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరు పట్టణంలో ప్రతిరోజు 12 మంది సూసైడ్ చేసుకుంటారు ప్రతిరోజు. ఇది పోలీస్ స్టేషన్కి వచ్చింది. కొన్ని రాకుండా మాఫియా వెళ్ళిపోతూ ఉంటాయి, అవి లెక్కల్లో తీసుకోం. బెంగళూరుకి ఇంకో పేరుంది, ఏంటి తెలుసా? నెలకి ₹1,00,000 దాటి జీతం సంపాదించే వాళ్ళు అతి ఎక్కువ మంది బెంగళూరులో ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్తాను.
సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే అతి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నది బెంగళూరులో. ఎంతమందో తెలుసా మీకు? 2,00,000 మంది ఉన్నారు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు. 2,00,000 మంది, 2 lakhs. ప్రతి నెల వాళ్ళకి ₹1,00,00,000, ప్రతి సంవత్సరం వాళ్ళకి ₹1,00,00,000 అంటే ప్రతి నెల వాళ్ళు కనీసం 9 నుంచి 10 లక్షలు వస్తుంది ఎవ్రీ మంత్. బెంగళూరులో స్కూల్స్ చాలా ఖరీదైనవి, చాలా ఖరీదైనవి. ఎస్ఎఫ్ఎక్స్ అనేటువంటి స్కూల్లో నెలకి ₹1,00,000 స్కూల్ ఫీజు కట్టి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పిల్లలు లెగసీ అనే స్కూల్లో చదివారు. ఆ లెగసీ అనే స్కూల్లో అప్పట్లో సంవత్సరానికి 2 లక్షల ఫీజు. ఎందుకు అని అంటే, మా పాపని ఎప్పుడు చూడాలన్నా కూడా చూడగలిగేవాడిని నేను. ఎప్పుడు చూడాలన్నా, ఎనీ టైం 276 క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి స్కూల్ క్యాంపస్ మొత్తంలో. సో మా పాప ఏం చేస్తుంది అంటే చూసేయచ్చు ఎప్పుడైనా సరే. క్లాసులో 15 స్టూడెంట్లు దాటి ఉండరు. 15 దాటితే కనుక 2వ సెక్షన్ పెట్టేవాళ్ళు. ఇది ఇంత డబ్బు ఉంది బెంగళూరులో, ఇంత హోదా ఉంది, కానీ ఆత్మహత్యలు కూడా ఎక్కువే. ఎందుకు? నిరాశ ఎందుకు వస్తుంది? నిస్పృహ ఎందుకు వస్తుంది? ఇది మనకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో మనం జీవించేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, డిజిటల్ కనెక్షన్ ఉంది, రియల్ కనెక్షన్ లేదు. ఇదివరకు నలుగురు కలిస్తే కనుక పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడైనా నలుగురు కలిస్తే చూడండి ఎలా ఉంటుందో, ప్రతి ఒక్కళ్ళు ఎలా అనుకుంటారు. ఎవరు కూడా చూడరు. 40 ఏళ్ల క్రితం మనం డైనింగ్ టేబుల్ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తినేవాళ్ళం. 20 ఏళ్ల క్రితం ఒక టీవీ స్క్రీన్ చూస్తూ తినేవాళ్ళం. ఇప్పుడు ఎవడ మొబైల్స్ వాళ్ళు చూసుకుంటూ తింటున్నారు. డిస్కనెక్ట్ అయిపోయాం. ఈ లోకంలో మన కనెక్షన్స్ లేవు. కాబట్టి ఏ క్షణాన్నైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం పెద్ద విషయం కాదు. నాకు ఎవరితో కూడా రియల్ కనెక్షన్ లేదు, ఎవరితో కూడా లేదు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ఎవరికి లెక్కలేదు. నా జీవితం నాకే అసహ్యం అనిపిస్తుంది. దాన్ని డిప్రెషన్ అంటారు. దాన్నే ఒక విధంగా చెప్పాలంటే లోన్లీనెస్ అంటారు. ఈ లోకములో అతి పెద్ద జబ్బు కరోనా కాదు, లోన్లీనెస్, ఒంటరితనం. ఒంటరితనం అంటే ఒంటరిగా కూర్చోవటం కాదు. ఒంటరితనం అంటే 10 మందితో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఉండటం. ఒంటరితనం అంటే మాట్లాడటానికి ఏమీ లేకపోవటం కాదు. ఒంటరితనం అంటే నా మాటలు ఎవరితో పంచుకోవాలో తెలియకపోవటం. నీకు సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ ఎవరితో చెప్పుకోవాలో నీకు తెలియదు. బేసిక్గా యూ డోంట్ ట్రస్ట్ ఎనీబడి, ఎవరిని నమ్మవు. ఇది ఒంటరితనం. ఇలాంటి ఒంటరితనంలో ఉన్నటువంటి మనం ఏం చేయగలం? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అలాంటి ఒంటరితనంలో ఉన్నారేమో. మీరు అనొచ్చు, సార్ మేము ప్రీచర్స్ సార్, మేము క్రిస్టియన్స్ సార్, మేము బిలీవర్స్ సార్. అంటే క్రిస్టియన్స్కి డిప్రెషన్ రాదా అడుగుతున్నాను నేను. ప్రీచర్స్కి డిప్రెషన్ రాదా? మీకు 3 గురించి చెప్తాను. ఖతర్నా క్యాండిడేట్స్ బైబిల్లో వాళ్ళ 3కి డిప్రెషన్ వచ్చింది. మొదట ఎవరో తెలుసా? మోషే. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేవుడితో ఏమంటాడు తెలుసా? వీళ్ళందరినీ మోయటానికి నేను ఎలా కనబడుతున్నాను? నేను చంపే నన్ను. ఇది ఆయన డైలాగ్. వీళ్ళందరినీ మొయ్యటం నేను ఎలా కనబడుతున్నాను? చంపే నన్ను. మోషే నన్ను చంపేయమని అడిగాడు. డిప్రెషన్.
ఇంకొక ఆయన చచ్చిపోలేదు ఆయన, అస్సలు చచ్చిపోలా. కానీ ఆయన కూడా డిప్రెషన్ గుండా వెళ్ళాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. పర్వతం మీద నుంచి కిందకు వచ్చాడు, అంతే డిప్రెషన్ వచ్చింది. బదిరీ వృక్షం కింద కూర్చొని నన్ను చంపే అని అన్నాడు. మర్డర్ చేయటానికి, సూసైడ్ చేసుకోవడానికి దమ్ము లేక దేవుణ్ణి మర్డర్ చేయమని అడిగాడు. డిప్రెషన్. మూడో వ్యక్తి యోనా, చెట్టు కింద కూర్చున్నాడు. అది పెద్ద సొరకాయ తీసుకొచ్చింది, చల్లగా పడుకున్నాడు. దేవుడు పురుగును పంపించి దాన్ని కొట్టించాడు, ఎండ వచ్చింది. అప్పుడు ఈ దేవుడు మాట్లాడుతున్నాడు యోనాతో, యోనా అంటే ఎత్తనో నువ్వు వేసావు, ఎలా కాయను నువ్వు రప్పించలేదు. మరి దాని మీద అంత కోప్పడటం అవసరం ఉందా? చచ్చేంత కోపం వస్తుంది నాకు. నీకు అర్థమైంది? ఇది యోనా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ సొర చెట్టు విత్తనం వేయలేదు, నీళ్లు పోయలేదు, ఇది చచ్చిపోతే నీకు అంత కోపం వచ్చింది. 120,000 మంది కుడి ఎడాలకి తేడా తెలీదు, నేను వాళ్ళని సృష్టించాను, మరి వాళ్ళ గురించి నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాలి? మీకు అర్థమవుతుందండి? సో డిప్రెషన్ అనేది అందరికీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో. డిప్రెషన్లో ఉన్న వ్యక్తుల్ని దేవుడు తోసిపడేస్తాడా? వద్దంటాడా? మన మిత్రుల్లో డిప్రెషన్ ఉన్నవాళ్ళు 2 రకాలు ఉంటారు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు అనుకో, డిప్రెషన్లో ఉన్నారనుకో, ఏమైందిరా ఎవరిగా, ఇది ఒక జాతి. రెండో జాతి, నీకు వాడికి అంత క్లోజ్ రిలేషన్ ఉండదు, డిప్రెషన్, ఇది పెద్ద మూడిస్టరాయిడే పానే, ఇది రెండో జాతి. ఇది మీరు అనిపించేదే. చాలాసార్లు మన లైఫ్లో మనం డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. మనం జోకులు వేస్తున్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనం పండగ చేసుకుంటున్నప్పుడు చాలామంది ఉంటారు. మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? జాగ్రత్త వినండి. నువ్వంటే ఇష్టం లేక కాదు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తి ఎవడైనా వస్తే వాడి నిరాశ గుర్తొచ్చి ఆడికి ఇంకా బాధ కలుగుద్ది. అందుకే రారు. మనం జీవించేటువంటి లోకం అలాంటిది. బైబిల్లో వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు నిరాశ గుండా వెళ్ళిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు బాధ గుండా వెళ్ళిన వాళ్ళే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ ఆయన కూడా విశ్వాసం కోల్పోయాడు. ఎంతగా కోల్పోయాడంటే సొంత భార్యను చెల్లి అనిపించుకున్నాడు. ఎందుకని? చావును తప్పించుకోవడానికి. యాకోబు మోసగాడు అని బిరుదు పొందాడు. మోసగాడు అనే బిరుదు. గిద్యోను ఆయన మూలకెళ్ళి పని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన పబ్లిక్ రావడానికి ఇష్టపడలా. మోషే గురించి చూసాం, గిద్యోను గురించి చూసాం. వీళ్ళందరూ కూడా డిప్రెషన్ గుండా వెళ్ళిన వాళ్ళే. సార్ ఎందుకు సార్ ఇంత దీర్ఘమైన ఇంట్రడక్షన్ ఇస్తున్నారంటే, మీరు నేను డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పుకుంటే అవిశ్వాసి అనుకుంటారేమో అని. నో, మీరు విశ్వాసే. మీరు చచ్చిపోతే పరలోకానికి వెళ్తారు, నేను దాని గురించి మాట్లాడుతున్నా. కానీ ఈరోజు మీ లైఫ్ సరిగ్గా లేదేమో, అందుకనే ఇన్ని ఉదాహరణలు చెప్పాను. బైబిల్లో ఇంతమంది క్యారెక్టర్స్ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 3 విషయాలు మీకు చెప్తాను. ఒకటేంటంటే, జీవితంలో విరిగిపోయిన పరిస్థితి కొంతమందికే ఉంటుంది అనేది అబద్ధం. జీవితంలో విరిగిపోయిన పరిస్థితి, బ్రోకెన్నెస్ కొంతమందికే ఉంటుంది అనేది అబద్ధం. రెండోది, నా జీవితంలోకి నిరాశ ఎప్పటికీ రాదు, ఇది రెండో అబద్ధం. మూడో అబద్ధం, నేను నిరాశలో కృంగిపోతున్నాను, నా జీవితం ఇంకెప్పటికీ బాగుపడదు, ఇది మూడో అబద్ధం.
మరి ఈ 3 అబద్ధాల్లో ఏ అబద్ధం దగ్గర నువ్వు ఉండిపోయావో నాకు తెలియదు. ఒకవేళ 3వ దాని దగ్గర ఉంటే, నేను కృంగిపోయాను, నా జీవితం బాగుపడదు అనుకుంటే ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బైబిల్లో ఉన్న దేవుడికి ప్రపంచానికి ఉన్న ఒకే ఒక తేడా, ప్రపంచం యూజ్ అండ్ త్రో, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పడేసినోడిని దగ్గరికి తీసుకొచ్చి బాగు చేసుకుంటాడు. నిన్ను లోకం పడేసిందేమో, మీ ఇంట్లో వాళ్ళు పడేశారేమో, మీ స్నేహితులు పడేశారేమో, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని పడేలా, మిమ్మల్ని దగ్గరికి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. థియోడార్ విలియమ్స్ ఒక గొప్ప ప్రసంగికుడు ఉండేవాడు. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఎంకి వ్యవస్థాపకుడు. అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చేవాడు, అద్భుతం. నా చిన్నప్పుడు ఆయన వాక్యాలు నన్ను పెంచాయి. రేడియో శ్రీలంకలో వచ్చాయి. ఒకరోజు నా గుండె ఆగిపోయే వర్తమానం విన్నాను. పెద్దోడాయన. ఈ వర్తమానం నేను విన్నప్పుడు 58-60 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఆయన మీటింగుల్లో పాట పాడే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బయటపడింది. తన భార్య వాళ్ళిద్దరూ లోనన్నప్పుడు గదికి తాళం వేసి పెద్దలందరినీ పిలిపించి చూపించింది. ఆ తర్వాత 2 ఏళ్ళు ఆయన ప్రసంగాలు చేయలే. అతన్ని దేవునితో గడపండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి అన్నారు. ఆయన అలాగే చేశాడు. 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు. 4 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో ఒక మీటింగ్లో మాట్లాడటానికి వచ్చాడు ఆయన. ఒకే ఒక వర్తమానం ఇచ్చాడు. కీర్తనలు 51 తీసుకొని వర్తమానం ఇచ్చాడు. దావీదు బెత్షెబాతో పట్టుబడిన తర్వాత, నాతాను పట్టుకున్న తర్వాత దావీదు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. ఆ కీర్తన ఆధారం చేసుకొని ఆయన వర్తమానం చెప్తూ దానికి ఇచ్చిన టైటిల్ నాకు బాగా అనిపించింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓటమి, మన జీవితంలో వచ్చే ఓటమి దేవుని విషయంలో, దేవుని యొక్క దృష్టిలో అంతము కాదు. నువ్వు ఈరోజు పడిపోయామో, ఈరోజు ఓడిపోయామో. ఓడిపోవటం అంటే ఏంటి చెప్పంటారా? చిన్న చిన్న ఉదాహరణలు. ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనుకున్నాం, 5 రోజులు చదివావు, 6వ రోజు చదవలేదు, ఓడిపోయావు. నువ్వు ఓడిపోయావు. 4 రోజులు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నావు, చేసావు, 5వ రోజు చేయలేదు, ఓడిపోయావు. డిప్రెషన్ వస్తుంది. ఎందుకు చేయలేదు. ఇంకా కొంచెం సీరియస్ అయితే బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది. కష్టపడి బిగపట్టుకొని ఆపుకున్నావు 10 రోజులు, 11వ రోజు చూసావు, ఓడిపోయావు. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు, చిన్న చిన్న విషయాలు. ఫేస్బుక్స్లో రీల్ ఒకటి చూద్దాం అనుకుంటావు, కానీ 2 గంటలు చూస్తావు. ఇంకొకటి ఆగదు. ఒకరోజు ప్రభువా నేను ఇంకా చూడను అని అన్నావు. 2 రోజులు బిగపట్టుకున్నావు, 3వ రోజు బిగపట్టుకోలేకపోయావు. నా వల్ల కాదు. అది ఫెయిల్యూర్ అంటే. ఒకవేళ ఆ విధంగా ఫెయిల్యూర్ అని అనిపించినట్లయితే మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. దానికి నేను తీసుకుంది యోహాను సువార్త 21వ అధ్యాయం. చదువుతాను చూడండి, మొదటి వచనం నుంచి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధము ఏదనగా, మళ్ళీ చెప్తాను మీకు. నిన్న చెప్పాను, మొన్న కూడా చెప్పాను.
బైబిల్లో ఉన్న దేవుడు మన కోసం ఎతుక్కుంటూ వచ్చేవాడు. ప్రపంచంలో మతాలన్నీ దేవుణ్ణి వెతుకుతున్నాయి. ఎక్కడున్నావయ్యా, కానరానివయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేవయ్యా. నేను ఎటకారంతో అంటలేదు, దేవుణ్ణి వెతుకుతారు వాళ్ళు. మనం దేవుణ్ణి వెతకక్కర్లా, దేవుడికి దొరికితే చాలు మనం. ఎందుకంటే ఆయన ఎతుకుతున్నాడు మన కోసం. దేవుడు మనల్ని ఎతికేవాడు. దేవుడు అవిశ్వాసుల్ని వెతుకుతున్నాడు. దేవుడు విశ్వాసులను కూడా ఎతకాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? విశ్వాసి కూడా, తనతో సంబంధం కలిగిన వాడు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నీ పరిస్థితి అదేమో. చూద్దాం ఏం జరిగిందో. తిబేరియా సముద్ర తీరానికి ఆయన వచ్చాడు. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలలీలోని కానా అను ఊరువాడగు నతనియేలు, జబదీయ కుమారులను అంటే యోహాను, యాకోబు, ఆయనలో శిష్యుల్లో మరి ఇద్దరును కూడా ఉండిరి. మొత్తం 7. 11 మంది. ఒకడు పోయాడు కదా, అందుట్లో 7 ఉన్నారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ దొరకలేదు. నిరాశలో ఉన్న వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. నాకు అనవద్దు, నేను గదిలో కూర్చుంటాను. లైట్ వేద్దానా? ఆపే. గదిలోకి రావద్దన్నా? నన్ను వదిలే. ఈ డైలాగులు మీరేసినాయే. ఈ డైలాగులు మీరేసినాయే. ఇక్కడ పేతురు డిప్రెషన్లో ఉన్నాడు అంటానికి ఆయన వేసిన డైలాగ్ అర్థమవుతుంది. నేను చేపలు పడటానికి వెళ్తాను. దాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా? వెళ్తే వెళ్ళు, చెప్పాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకోండి, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, డిఫీట్ అయిన వాళ్ళు ఒంటరిగా వెళ్ళటానికి ఇష్టం ఉంటుంది, కానీ భయం వేస్తుంది. మీకు తెలుసో లేదో, అలాంటి టైంలో సూసైడ్ తలంపు వచ్చింది అనుకోండి, మరీ భయం వేస్తుంది. మీలో ఎవరన్నా సూసైడ్ ట్రై చేశారు లేదు నాకు తెలీదు. నేనైతే 2 times ట్రై చేశాను. చాలా సీరియస్గా చచ్చిపోతా అనేదో పెద్ద డైలాగ్ వేసి కాదు, చాలా కూల్గా చచ్చిపోతాం, చాలా కూల్గా. ఆ టైంలో నాకు కలిగినటువంటి భయం నాకు తెలుసు. చచ్చిపోదామంటే భయం, బతకటానికి కూడా భయమే. ఆ భయం చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎవరికీ చెప్పుకోలేము. బహుశా పేతురు అలాంటి ఆవేదనలో ఉండి ఉంటాడు. అసలు పేతురు డిప్రెషన్లోకి వెళ్ళటానికి కారణం ఏంటండి? పేతురు తప్పు చేశాడు, అది పెద్ద కారణం కాదు. యేసు ప్రభు చెప్పాడు ఇది జరుగుద్ది అని. అప్పుడు డైలాగ్ వేస్తాడు, జరగదు, చచ్చినా జరగదు. ఆ రోజు ఆ డైలాగ్ వేయకుండా ఉంటే బాగుండేది. పేతురు, ఈ రాత్రి కోడి కుయ్యక ముందు 3 సార్లు బొంకుతావు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు. జరగదు, అది నా ప్రాణం పెట్టేస్తాం. అందుకే అన్నాను, నాకు డిప్రెషన్ రాదు అనొద్దు, నేను పడిపోను అనొద్దు, నాకు ఇలా జరగదు, ఎవరికి జరిగినా సరే బాండ్ పేపర్ మీద రాసిస్తా అనొద్దు, నేను శోధనలో ఓడిపోను అనొద్దు. వద్దు, గర్వం, అది జాగ్రత్తగా ఉంటే బాగుండేది. యేసు ప్రభు వారు చెప్పారు ఇది జరుగుద్దంట. అవునాయా, కొంచెం సహాయం చేయవా, ఏం చేయమంటావో చెప్ప అంటే బాగుండేది. ఎంత బాగుండేది. అలా కాకుండా అరే కొంచెం జాగ్రత్తగా చదువుకోరా, పోతావంటే జరగదు, నేను పోను అన్న తర్వాత ఆడు పోయినందుకు బాధ కంటే పోను అని చెప్పాడే దానికి బాధ ఎక్కువ ఉంటుంది. పేతురుతో యేసయ్య అన్నాడు ఇది జరుగుద్దంటే జరగదు అన్నాడు. నికృష్టంగా పడిపోయాడు. చిన్న పాప నువ్వు ఆయనతో తిరిగావు కదా అంటే, కాదు, పెద్దోళ్ళు ఊరుకో,
ఈ మూడో వాళ్ళు ఒట్టేస్తున్నా, ఆయనకి నాకు సంబంధం లేదు. ఆ తర్వాత యేసు ప్రభు వారు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులకు కనబడ్డాడు, పేతురికి ప్రత్యేకంగా కనబడ్డాడు. ఇవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మొహం ఆయనకి ఎలా చూపించడం, వెళ్ళిపోతాం చేపలు పట్టుకోవడానికి. మీరు కూడా రండి అని చెప్పడానికి భయం. ఒకవేళ రండి అని చెప్తే వీళ్ళు వెళ్ళిన చోట మళ్ళీ ఓటం వస్తే ఎరా ఎందుకు తెచ్చావురా అని అడుగుతారేమో. అందుకే చాలా తెలివిగా నేను వెళ్తున్నా అని అన్నాడు. మేము కూడా వస్తా ఉన్నాం అనుకో, మీ ఇష్టం, తర్వాత ఏమన్నా అయితే నేను కాదు బాధ్యత. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ, అమ్మా నేను బజార్ వెళ్తున్నాను, ఇంటికి వచ్చేదాకా పాపం చూడు, నాకు తెలీదు అన్నావో లేదో నాకు తెలుసు. డిప్రెషన్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడతలా. చర్చికి రాం, రెస్పాన్సిబిలిటీ ఇస్తారని. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం, రెస్పాన్సిబిలిటీ ఇస్తారని. ఫ్యామిలీతో కలవం, రెస్పాన్సిబిలిటీ ఇస్తారని. వి డోంట్ వాంట్ ఎనీ పొజిషన్. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి దేవుడు సక్సెస్ ఇస్తే డిప్రెషన్లో కొనసాగుతారు. మళ్ళీ చెప్తున్నా, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ ఇస్తే డిప్రెషన్లో కొనసాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేనే తప్పిపోయిన కుమారుడిని అనుకుందాం. నేనే తప్పిపోయిన కుమారుడిగా మా నాన్నతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయి చివరికి పందులు పెంచుతున్నాను. డిప్రెషన్లో ఉన్నాను. నేను పంది పొట్టు చూసి ఏడుస్తున్నా. ఆ టైంలో ఒక సంఘ సంస్కరణ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళు వచ్చి ఏం బాబు అంటే ఏం చేయమంటారు సార్, పందులు పొట్టు తింటున్నాను సార్, పందులు పెంచుకుంటున్నాను సార్. ఎవరి దగ్గర పందులు పెంచేవాడిని. అవునా బాబు, సరే 2 పందులు కొనివనా నీకు, నవ్వద్దు, 2 పందులు కొనివనా నీకు అని అతనికి చెప్తే 2 పందులు కొనిస్తే జీవితాంతం పందుల దగ్గర ఉండేవాడు. ఆ పందులు కొనిచ్చేవాడు కూడా లేకుండా చేసింది ఎవరంటే దేవుడు. డిప్రెషన్లో నాకెవ్వరు లేరేంటి, ఎవరు లేకుండా చేసింది నేనే అంటాడు దేవుడు. ఎందుకు? ఎవరిని ఉంటే ఆడనకాలే ఉంటావు నువ్వు. ఇఫ్ దెర్ ఈస్ సంబడి టు కంఫర్ట్ యూ, యూ విల్ బి దేర్. లోన్లీనెస్ ఈజ్ ది యాక్షన్ ఆఫ్ గాడ్ టు రెస్టోర్. ఒంటరితనము దేవుడు నిన్ను తన దగ్గరికి తెచ్చుకోవడానికి తాను ఉపయోగించినటువంటి ఒక పాత్ర, ఒక వెపన్. వెళ్ళాడు, ఆ రాత్రి ఏమీ దొరకలేదు. 4వ వచనం, సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేరు. జాగ్రత్తమనండి. 3.5 సంవత్సరాలు ఉన్నారు యేసయ్యతో. 3.5 సంవత్సరాలు, 3.5 years. యేసు ప్రభు ఒడ్డులో ఉంటే గుర్తుపట్టలేదు. దీన్ని మన జీవితంలో తీసుకురమ్మంటారా? బైబిల్ చదువుకున్నావు, చక్కటి తలంపులు వచ్చాయి, చాలా ఆదరణ దొరికింది, ప్రార్థన చేసుకున్నావు, అయిపోయింది. ఇది దేవుడితో సంబంధం బాగున్నప్పుడు. కొంతకాలం అయిన తర్వాత దేవునికి దూరం అయ్యావు, అదే ప్యాసేజ్ చదువుతున్నావు, ఏమి ఎక్కట్లా, ఏమి తలంపులు రావట్లా. ఎందుకు? వాట్ హ్యాపెండ్? దేవునితో నీకు సంబంధం లేనప్పుడు వాక్యం కూడా డ్రైగా అనిపిస్తుంది. ఒకప్పుడు
గంటలు గంటలు ప్రార్థన చేసి ఇంకా తృప్తి లేదన్నట్లు ఉండేది. ఇప్పుడు చాలా కుటుంబ ప్రార్థనలో జరిగే విషయం అని చెప్తాను. డాడీ మీరు ప్రార్థన చేయండి. ఎందుకు? మమ్మీ చేస్తే చాలా పేర్లు చెప్పుద్ది, చాలా పొడుగ్గుంటుంది మమ్మీ ప్రార్థన, అంతసేపు నేను మోకరించలేను. డాడీ అయితే బుల్లెట్ పాయింట్లు ఉంటాయి, టకటకా అయిపోతుంది. మమ్మీ అయితే అలా కాదు. పెద్ద బాబు వాడికి సహాయం చేయి అని ప్రార్థన చేయదు మమ్మీ. ప్రభువా పెద్ద బాబు సంగతి నీకు తెలుసు అని వాడి పుట్టుక దగ్గరికి వెళ్తుంది. వాడికి జబ్బు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో కూడా చెప్పుద్ది. ఇప్పుడు ఆడుకున్న సమస్య ఏంటో చెప్పుద్ది, ఏం జరిగితే బాగుంటుందో చెప్పుద్ది. ఎంత చెప్పుద్ది మమ్మీ, డాడీ చెప్పడం. అంటే దేవుడితో నీకు రిలేషన్ లేనప్పుడు దేవుణ్ణి ఎంజాయ్ చేయలేవు, దేవుణ్ణి రికగ్నైజ్ చేయలేవు. ఇది వరకు మీ పాస్టర్ గారి ప్రసంగం నీకు నచ్చింది, ఈరోజు అదే పాస్టర్ గారి ప్రసంగం నీకు నచ్చట్లా, డ్రైగా అనిపిస్తుంది. సార్ మీలాగా వాక్యం చెప్తే బాగుంటుంది సార్, మా అయ్యగారు అలా చెప్పట్లేదు సార్. సమస్య మీ అయ్యగారు కాదు, నీది. ఎందుకంటే దేవుడు గాడిదని కూడా వాడుకోగలిగేవాడు, మీ పాస్టర్ గారు గాడిది కంటే బెటరేగా. వినగలిగే మనస్సు ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్. గుర్తుపట్టలేదు. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా? లేదని వారు ఆయనతో చెప్పిరి. ఇప్పుడు బాబు తినటానికి ఏమైనా ఉందా? ఏం లేదు ఇక్కడ. ఇది వాళ్ళు ఇచ్చిన జవాబు. ఏమి లేదు ఇక్కడ అంటే యేసు ప్రభు ముఖాన్ని గుర్తుపట్ల, స్వరాన్ని కూడా గుర్తుపట్ల. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? మీకు బాగా ఇష్టమైన మిత్రుడు లేకపోతే మిత్రురాలు యూజువల్గా ఎవరన్నా ఫోన్ చేస్తే క్లోజ్ రిలేటివ్స్ హలో అనగానే అవతల వాళ్ళ స్వరాన్ని గుర్తుపడతావు. ఎవరు 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 మీరు కొన్నిసార్లు నటించారు. యు హ్యావ్ యాక్టెడ్. ఎందుకు తెలుసా? నిన్ను గుర్తుపట్టలేనంత దూరం వెళ్ళిపోయాను నేను కమ్యూనికేట్ చేయడానికి. ఇది డ్రామా కాదు, రియాలిటీ. గుర్తుపట్ల, ఇది డ్రామా కాదు, రియాలిటీ. చాలా దూరం, చాలా దూరం వెళ్ళిపోయాను. సంబంధం తెగిపోయింది అనటానికి ఇదే రుజువు. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన మరలా వేడి వల వేడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, నిరాశలో నిస్పృహలో ఉన్న వ్యక్తిని రియల్ టైం సన్నివేశంలో రెస్టోర్ చేస్తాడు దేవుడు. చాలా సందర్భాల్లో రెస్టోరేషన్ ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో దేవుడు కొన్ని విషయాల్ని సృష్టిస్తాడు. కొన్ని విషయాలు అక్కడ జరిగేటట్లు చేస్తాడు. ఇదంతా చేసేది నీ ఒక్కడి కోసం. ఒక్క యోనా కోసం దేవుడు ఎంతమందితో మాట్లాడాడు తెలుసా? ఒక్క యోనా కోసం నెంబర్ 1 తుఫాన్తో మాట్లాడాడు. నెంబర్ 2 సముద్రంతో మాట్లాడాడు. నెంబర్ 3 వాళ్ళు చిట్టీలేస్తే చుట్టీలతో ప్రభావితం చేశాడు. నెంబర్ 4 వాళ్ళు అన్యులైనప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాడు. నెంబర్ 5 సముద్రంలో పడేసినప్పుడు చేపతో మాట్లాడాడు. నెంబర్ 6 ఆయన నినివేకి వచ్చిన తర్వాత సొరచెట్టుతో మాట్లాడాడు. నెంబర్ 7 పురుగుతో మాట్లాడాడు. ఇంతమందితో మాట్లాడాడు దేవుడు ఒక్కడిని సెట్ చేయడానికే. ఇప్పుడు నీ విలువేంటో అర్థమవుతుందా? నీ విలువేంటో నీకు మాట చెప్పమంటారా? ఈ మీటింగులకి
కొన్ని లక్షలు ఖర్చు అయి ఉండొచ్చు, కొన్ని లక్షలు. దేవుడు ఈ లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఈ మీటింగ్లో బహుశా నిన్న మొన్న 2000 అలా వచ్చారు. బహుశా ఈరోజు వర్షం కాబట్టి తక్కువ మంది వచ్చారు. దేవుడు ఇంతమంది జనాలలో నిన్నొక్కడనే చూస్తున్నాడేమో. ఇక్కడ 7 ఉన్నారు. కానీ మీకు అర్థమయ్యేది ఒకటే, దేవుడికి అంటే యేసు ప్రభుకి 7 మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఒక్కడి మీదే, పేతురు. ఈరోజు మీటింగ్ని మీరు ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రభా, ఈ మీటింగు 1000 మంది కోసం కాదు, ఈ మీటింగు 5000 మంది కోసం కాదు, ఈ మీటింగ్ నా కోసం. సింగిల్ అవుట్, ఒక్కడితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఈ సన్నివేశంలో రెస్టోరేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నాను కదా. దేవుడు కళ్ళు తెరిపించాలి. కళ్ళు తెరిపించడానికి ఏదో ఒక సన్నివేశాన్ని అక్కడ కలిగించాలి. జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు పేతురు గారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. పేతురు గారు పడిపోవటం లేకపోతే దేవునికి దూరం అవటం ఇది 3వ అవునా సార్? ఇది 3వ చెప్తాను మీకు. మొట్టమొదటిసారి దేవుడు పేతుడిని కలిసింది ఎప్పుడనంటే వల వేస్తున్నప్పుడు కలిశాడు. ఇది మనకి మార్కు సువార్త 1వ అధ్యాయం ఇక్కడ కనబడుతుంది. ఇది ఫస్ట్ టైం. రెండోసారి ఎప్పుడు కలిశాడు తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం. అప్పటికి పేతురు దూరం అయిపోయాడు. మీకు దూరం ఎందుకయ్యాడో నాకు తెలియదు, కానీ దూరం అయ్యాడంటే రుజువు ఏంటో మీకు చెప్తా. ఇదే తిబేరియస్, ఇదే గలిలయ సముద్రంలో 2 పడవలు ఉన్నాయి. ఒడ్డున కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ 2 పడవల్లో ఒక పడవ ఎక్కాడు. ఆయన ఎక్కి కొంచెం లోనకి తీసుకెళ్ళవా అని అడిగాడు. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? ఎంతమంది జనం ఉన్నారు కదా, నేను కొంచెం లోనకి వెళ్ళి నీళ్ళల్లో ఉంటే అందరికి కనబడతాను. దట్స్ నెంబర్ 1. రెండోది సైన్స్ ఉపయోగించాడు ఆయన. ఏం ఉపయోగించాడు చెప్తాను నేను. సైన్స్ ఏంటనంటే ఆ దోణి మీద కూర్చుంటాడు ఆయన, నుంచోడు. కూర్చొని ప్రసంగం ఎలా చేసి ఉంటాడో మీకు చెప్తాను. ఇప్పుడు జనాలు ఇలా ఉన్నారు కదా, జనాలు చూసి మాట్లాడుంటాడు ఆయన. నీళ్లు వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు సార్? జాగ్రత్తగా, నీళ్ళకి ఉన్నటువంటి సాంద్రత, నీళ్లకు ఉన్నటువంటి విస్కాసిటీకి నీళ్ల మీద స్వరం పడితే ఆ స్వరం డబల్ అవుతుంది. రెండోది, వెనకాలన్నీ కొండలు ఉన్నాయి కదా, ఎక్కువ వస్తుంది. 20,000 మంది నిశ్శబ్దంగా కూర్చుంటే యేసు ప్రభు మాట్లాడే మాట ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. అది ఆయన ఉపయోగించిన సైన్స్. ఆయన అక్కడ కూర్చొని వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఆ దోణి మీద ఉన్న ఒక ఆయన, బాబు పడవ దిగెళ్ళిపో అని అన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పేతురు. లూకా సువార్త 5వ అధ్యాయం. పడవ దిగెళ్ళిపోయి. ఎందుకన్నాడు చెప్తాను. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకన్నాడు చెప్తాను. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత, బాబు చేపలు ఏమైనా ఉన్నాయా తింటానికి అన్నాడు. రాత్రి అంతా కష్టపడ్డాం సార్, దొరకలేదు. అవునా? ఇటు పక్కనే బోల్డ్ చేపలు దొరికాయి. ఆ చేపలు దొరకంగానే పడవ దిగెళ్ళిపో అన్నాడు. ఎందుకనంటే గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఈ చేపల కోసమే ఈయన వదిలేసి వచ్చాను నేను. ఈయన దగ్గరుంటే ఎప్పుడు ఎంత కావాలో ఆయనే చూసుకునేవాడుగా. కొన్నిసార్లు దేవుణ్ణి వదిలేసి ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడు ఏమీ దొరకనప్పుడు దేవుడి దగ్గర రావడానికి ఇష్టం ఉండదు మనకి. పేతురు వదిలేశాడు దేవుణ్ణి, యేసయ్యని వదిలేశాడు. కానీ ఏం దొరకలా. ఇక్కడే అన్నాడు అంటే యేసయ్య చెప్పకనే చెప్పాడు, పేతురు నువ్వు నాతో ఉంటే నీకేం అవసరం అది నేను చూసుకుంటా. నన్ను ఎందుకు వదిలేసేలా? ఇది మొదటిసారి దేవుణ్ణి వదిలేశాడు ఆయన. రెండోసారి పేతురు 3 సార్లు బొంకుతా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడు.
పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారి పేతురుతో మాట్లాడాడు. అప్పుడైనా ఉండాలిగా, అప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది మూడోసారి, థర్డ్ టైం. ఈ థర్డ్ టైంలో జరిగింది ఏంటంటే, లూకా సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం పక్క పక్కన పెట్టుకుంటే సేమ్ టు సేమ్. అప్పుడు చేపలు దొరకలా, ఇప్పుడు చేపలు దొరకలా. అప్పుడు వల అవతల ఏమన్నాడు, ఇప్పుడు వల అవతలే అన్నాడు. అప్పుడు 153 చేపలు వచ్చాయి, ఇప్పుడు కూడా 153 చేపలు వచ్చాయి. అయితే ఎంత బండబారిపోయాడంటే పేతురు, అప్పుడు కూడా గుర్తురాల. దేవుడికి దూరం అయిపోతే దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తుకురావు మనకి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మహోపకార్యాలను కూడా మనం గుర్తుకు తెచ్చుకోం, వదిలేసి వెళ్ళిపోతాం. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరో, యోహాను, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. యేసయ్యను చూసి గుర్తుపట్ల, యేసయ్య మాట్లాడితే గుర్తుపట్ల, యేసయ్య అద్భుతం చేస్తే కూడా గుర్తుపట్ల. డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని ఒక మీటింగ్కి తీసుకెళ్తే, ఆ మీటింగ్లో ఒక వ్యక్తి బాగా ప్రసంగం చేస్తే, ఇది మామూలే, మనోడు ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటాడు అంటాడు. ఒకవేళ అద్భుతాలు జరిగితే ఇది నిజమేనంటావా అంటాడు. దేవుడితో కనెక్షన్ పోతే ఏది అంగీకరించి బుద్ధి అవదు. పేతురు 3 విషయాల్లో యేసుప్రభుని గుర్తించలా. రూపం గుర్తించలా, స్వరం గుర్తించలా, క్రియలు కూడా గుర్తించలా. నీ జీవితంలో దేవుడు చేసే క్రియలను కూడా నువ్వు గుర్తించలేకపోయావంటే ఎంత దూరం వెళ్ళిపోయావు చూడు. ఈ మీటింగ్ నీ కోసమే, ఈ ప్రసంగం నీ కోసమే. యా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్, దాన్ని గుర్తించలేకపోతే నీకు పేతురికి తేడా లేదు. ఎవరు గుర్తించాడు? యోహాను గుర్తించాడు. తమ్ముడు పేతురు, లేకపోతే అన్నయ్య పేతురు, ఆయన ఎవరు తెలుసా? మన ప్రభు. అప్పుడు చూడండి, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇది హడావిడి మేస్త్రి చేసే పని. మన ఇంట్లో కూడా ఇలాంటి హడావిడులు జరుగుతూ ఉంటాయి. మీకు ఒక లైవ్ సన్నివేశం చెప్తాను. భర్త లుంగీ కట్టుకొని, పైన ఏమి లేదు, ఆయన టీవీ చూస్తున్నాడు. ఆ టీవీలో కూడా జబర్దస్తులు అంటే చూస్తున్నాడు. ఇప్పుడు జరిగేదేంటో, కాలింగ్ బెల్ కొట్టారు. వాళ్ళ కొడుకో కూతురో సీరియస్గా చదువుకుంటా ఉండంటారు. వాడు సీరియస్ చదువుతున్నాడు, వీడు పనికి మాలిన వీడియో చూస్తున్నాడు. కానీ తండ్రి కదా, రాయ్ ఎవరో వచ్చారు చూడు, మీ ఇంట్లో జరిగింది ఇది, వీడియో పెద్ద సీరియస్ లాగా. అంతే, తలుపు తీసి, డాడీ పాస్టర్ గారు, మీరు ఎందుకు నవ్వేస్తున్నారు? ఆ తర్వాత జరిగే హడావుడి మీకు అర్థమైపోయిందిగా. గబగబా ఛానల్ మార్చేసి ఆరాధన రండి ఉత్సాహించి పాడదాం. అక్కడ ఇక్కడ గబగబా టవల మీద వేసుకొని పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ రండి. మీకు అర్థమైందా? సేమ్ పేతురు కూడా అంతే. కనెక్షన్ లేనప్పుడు హడావిడి ఉంటుంది, కనెక్షన్ ఉంటే హడావిడి ఎందుకు ఉంటుంది? పాస్టర్ గారు మొగాడేగా, నువ్వు కూడా మొగాడివేగా, పైన షర్ట్ లేకపోతే ఏమైంది? అంత అవసరమా? అంత హడావిడి అవసరమా? దీన్నే హడావిడి మేస్తారంటారు. ఇంకేం జరిగిందో చూద్దాం. దరి నుంచి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల కల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. మనోడు దుమికి వెళ్ళిపోయాడు ఈత కొట్టుకుంటాడు. జాగ్రత్తమేనండి. అంటే నేను చెప్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా తీసుకొని హర్ట్ అవ్వద్దు. ఒకవేళ మీరు డ్రామా వేసేవాళ్ళు అయితే బాగుపడండి.
మీకు తగిలితే దేవుడు మీకు తగిలించాడు అనుకోండి, ఎడ్వర్డ్ విలియమ్స్ కాదు. ఇలాంటి మీటింగ్స్లో కొంతమంది స్టేజ్ మీద ఎక్కువ మంది కనబడతారు. ఎక్కువ వాళ్ళు నిజంగా పరిచయం చేసేవాళ్ళు కాదు. పక్కా చెప్తున్నా, పరిచయం చేసేవాళ్ళు కాదు. ఇలాంటి టైంలో స్టేజ్ మీద కనబడి ఒక ఐడెంటిటీ కోరుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటికి భోజనానికి వెళ్తూ ఉంటాను కదా. భోజనానికి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల ఒక బ్యాచ్ వాళ్ళు నాకు వడ్డిస్తారు. ఎవరో తెలుసా? మగోళ్ళు. ఆడికి ఏమి వేయాలో తెలీదు, ఎంత వేయాలో తెలీదు, ఎలా వేయాలో తెలీదు, కానీ హడావిడి చేయాలి అక్కడ. నేను చాలాసార్లు ఇలా హడావిడి చేస్తుంటే, బ్రదర్ మీరు లైఫ్లో ఎప్పుడైనా వడ్డించారా? లేదు సార్. పక్కా తప్పకుండా ఆవిడ వేస్తుంది. లైఫ్లో ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళవు, లైఫ్లో ఎప్పుడు వంట చెయ్యు. నాలాంటోడు వచ్చినప్పుడు హడావిడి చేయాలనుకోవడం ఎందుకు? ఇక్కడ దుమికేసి వెళ్ళిపోయి హడావిడి చేద్దాం అనుకున్నాడు. ఈలోగా వీళ్ళంతా చేపలు పట్టుకొని వచ్చారు. జరిగిందేట చూద్దాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిన. దేవుడు లేకపోతే యేసయ్య మన అవసరత ఏంటో మనం అడక్కముందే గుర్తించేవాడు. వాళ్ళకి డిప్రెషన్ రావడానికి కారణం చేపలు లేవు. చేపలు దొరికేటట్లు ఆయన మాటతో చేసి ఆ చేపలు వాడకముందు ఇక్కడ చేపలు తీసుకొచ్చి పెట్టాడు ఆయన. వా, ఏం మైండ్ అండి అయింది, ఏం మైండ్ అండి అది. చేపలు దొరకటం ఒక అద్భుతం. ఈయన దగ్గరికి చేపలు వచ్చి ఈయన ఎలాగో తెలియకుండా చేపలు ఎదురుగా పెట్టుకోవటం రెండో అద్భుతం. 2 అద్భుతాలు చేశాడు. ఎందుకు? ఒక్కడిని సెటరేట్ చేయడానికి. వావ్. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పాను. మీరు ఏం డైలాగ్ అండి అది, ఏం డైలాగ్ అదే? చేపలు ఎందుకు దొరికాయి? యేసు ప్రభు ఇటు వలయమన్నప్పుడు. కాబట్టి ఆ చేపలు దొరకడానికి కారణం ఎవరు? కానీ ఈయన వేసిన డైలాగ్ ఏంటి? మీరు పట్టిన చేపలు తీసుకురండి. మీ పట్టిన చేపలు మీరు. ఎంత వాల్యూ ఇచ్చారు చూడండి. మీరు పట్టిన చేపలు తీసుకొని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. ఇది కూడా హడావిడే. దోణిని ఒడ్డుకి తెచ్చింది ఎవరో, దాని మీద ఉన్న చేపలు తెచ్చేది మనడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండను. 153 అని చెప్పాను కదా, సేమ్. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగల్లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో సేమ్ డైలాగ్. యేసు రండి భోజనం చేయడానికి వారితో అని ఆయన ప్రభు అని వారికి తెలిసి ఉన్నందున నువ్వెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన్ని అడగక తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది. ఇది 3వసారి. శిష్యులకు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. సీమోను పేతురుకు ఒక్కడికే ఇంకొక 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 5 టైమ్స్. ఇది పరిస్థితి. ఈ టోటల్ ప్రాసెస్లో ముందు దేవుడు ఒక సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. తర్వాత ఏమైంది? వారు భోజనం చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత? వెరీ గుడ్. ముందు ఆకలి తీర్చాడు, ఆ తర్వాత డిస్కషన్లోకి వచ్చాడు. దేవుడు ముందు ప్రాథమిక అవసరతను తీర్చి తర్వాత ప్రాముఖ్యమైన అవసరతలోకి వస్తాడు. ఆకలి తీర్చాడు, అన్నం పెట్టాడు, కడుపు నిండిన తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను. ఇది చాలా కఠోరమైనటువంటి స్టేట్మెంట్. అదేంటి సార్? చెప్తాను ఏంటో, బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారి యేసు ప్రభు వారు పేతుర్ని కలిసినప్పుడు, పేతుర్ని కలవంగానే పేతురు వైపు చూసి, అయ్యా నువ్వు బండలాంటోడివి,
కాబట్టి నీకు బండ అని పేరు పెడుతున్నాను అన్నాడు. ముద్దు పేరు, ముద్దు పేరు. గతాన్ని బట్టి మనకు పేరు పెట్టేవాళ్ళు ఉంటారు, ప్రస్తుతాన్ని బట్టి పేరు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ పేతురికి భవిష్యత్తుని బట్టి పేరు పెట్టాడు. ఊగిసలాడేవాడు, బండలాగా చేస్తాను నేను. మహాపిరికోడు గిద్యోను, బలాఢ్యుడైనటువంటి గిద్యోను భవిష్యత్తుని బట్టి మాట్లాడుతున్నాడు, భవిష్యత్తుని బట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని చూస్తే హీ విల్ సీ అస్ విత్ ఫ్యూచర్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు ఆయన. విత్ ఫ్యూచర్, భవిష్యత్తు. బండోళ్ళలాగా నేను తయారు చేస్తాను. అప్పటి నుంచి యేసు ప్రభువారు ఎప్పుడు అతన్ని పిలిచినా ఏమని పిలిచేవాడు? పేతురు, పేతురు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడే సారు, ఏం పేరు సార్ మీరు? బాబురావు. ఆయన పేరు బాబురావు. మీ ఇద్దరం బాగా జిగిరి దోస్త్ అనుకుందాం. ఆ జిగిరి దోస్తులో మేము అరే బాబు అని పిలుస్తాం. ఎప్పుడు అరే బాబు. ఇది మా పద్ధతి. ఒకరోజు వచ్చి, ఏమండి బాబురావు గారు, జాగ్రత్త వినండి, రోజు అరే బాబురావు అని పిలిచేవాడిని. ఏమండి బాబురావు గారు అంటే మీకేమొస్తుంది కదా? కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడు పిలిచినా పేతురు అంటే అయ్యా. కానీ యోహాను కుమారుడైన సీమోను గారు, ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడో మండుద్ది. అదేంటి అలా పిలుస్తున్నాం? అంతేనండి, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని అలాగే పిలవాలి. యోహాను కుమారుడైన సీమోను గారు, మీరు ఈ యాంగిల్లో ఆలోచించలేదు, నాకు తెలియదు. పిలిచి ఏమంటున్నాడంటే, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? అతి దెబ్బ. ఈ చేపల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ బుట్టల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ వలల కోసం నన్ను వదిలేసావు కదా, నిన్ను వలల పక్కన పెట్టాను, చేపల పక్కన పెట్టాను. ఆలోచించుకో, నీకు చేపలు, వలలు, బుట్టలు, దోణి కావాలా, నేను కావాలా? వావ్. హెన్రీ మార్టిన్ అని ఒక గొప్ప మిషనరీ ఉండేవాడు. 23 ఏళ్ళప్పుడు తనకి భారతదేశం రావాలనేటువంటి పిలుపు వచ్చింది దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకంగా. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు లిడియా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హెన్రీ మార్టిన్, లిడియా, నువ్వు నేను దేవునిలో ఉన్నాము, దేవుడు నాకు పిలుపునిచ్చాడు భారతదేశానికి రమ్మని, మనం వెంటనే పెళ్లి చేసుకొని ఇద్దరం భారతదేశం వెళ్ళిపోదాం అంటే, లిడియా నిర్మోహమాటంగా, పెళ్లి చేసుకోవడానికి నాకేం సంబంధం లేదు కానీ, సమస్య లేదు కానీ, భారతదేశం మాత్రం నేను రాను, ఇంకా అక్కడికైనా చెప్పు, నేను వస్తా. హెన్రీ మార్టిన్కి ఏం చేయాలో అర్థం కాల. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన ఎలా చేశాడంట, తన డైరీలో మధ్యని గీతం గీశాడంట. ఒక పక్కన ఇండియా, ఇంకో పక్కన లిడియా అని రాశాడంట. నాకు ఇండియా కావాలా, లిడియా కావాలా? దేవుని ముందు నిలబడి, ప్రభువా ఇండియానా లిడియానా చెప్పు అని ప్రార్థన చేశాడంట. దేవుడు తనలో తలంపిచ్చాడంట. అసలు ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నావు అన్నాడంట. ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి. అంటే నేను వెళ్ళమనకపోతే వెళ్ళేవాడు కాదు కదా. వెళ్ళేవాడు కాదు. ఇండియా కొట్టే. ఎందుకు ప్రభు? కొట్టే. ఆ కింద గాడ్ అని రాయి. అదేంటి ప్రభు? మరి నేను వెళ్ళమంటే కదా ఇండియా వచ్చింది. నువ్వు ఇండియా వెళ్ళట్లేదంటే ఎవరిని కాదన్నట్లు? నన్ను. గాడ్ అని రాయి. ఇప్పుడు చూడు, దేవుడా లిడియానా? అమ్మో, వెళ్ళిపోయాడు. లిడియా దగ్గరికి వెళ్ళి, లిడియా వస్తావా రావో చెప్పు, నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వేమన్నా చెప్పు బాబు, నేను రాను, కనోడు చెప్తా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నీకోసం ఎదురు చూస్తాను. సెంటిమెంట్ వేసింది.
హెన్రీ మార్టిన్ ఇండియా వచ్చాడు. ఇండియాలో 9 సంవత్సరాలు ఉన్నాడు. జాగ్రత్త వినండి, 9 సంవత్సరాలు ఉన్నాడు. 9 సంవత్సరాల్లో 3 భాషలు నేర్చుకొని 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేశాడు 9 ఏళ్లలో. ఏ భాషలు సార్? నెంబర్ 1 ఉర్దూ. ఈరోజు ఉర్దూ బైబిల్ ఉందంటే కారణం హెన్రీ మార్టిన్. దాన్నే హిందుస్థానీ అంటారు. రెండోది పర్షియన్ భాష, ఇరాన్ ఇరాక్లో మాట్లాడతారు. మూడోది అరబ్బీ భాష, సౌదీ అరేబియాలో మాట్లాడతారు. 3 అతి కఠినతరమైనటువంటి భాషల్లోకి కొత్త నిబంధన 9 సంవత్సరాల్లో తర్జుమా చేసి ఇరాన్లో ఉన్నటువంటి రాజుగారికి, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజుగారికి తాను తర్జుమా చేసిన కొత్త నిబంధన ఇవ్వాలని ఆ దేశాలు వెళ్ళాడు. వాళ్ళిద్దరి చేతుల్లో అది పెట్టాడు. అక్కడి నుంచి టర్కీ వెళ్ళి టర్కీలో ఆయన ఫ్లైట్ ఎక్కి ఆయన ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు. భార్యని కలుసుకొని, అమ్మాయిని కలుసుకొని పెళ్లి చేద్దామని. టర్కీ వెళ్ళే దారిలో ఎడారిలో నీళ్లు చాలక చచ్చిపోయాడు. 32.5 సంవత్సరాలకు చచ్చిపోయాడు హెన్రీ మార్టిన్. హైదరాబాద్లో హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఆయన పేరున స్టార్ట్ చేసిందే. లిడియానా గాడా. నీకు ఆ దోణెలు, ఆ పడవలు, ఆ వలలు, చేపలు, బుట్టలు కావాలా? నేను కావాలా? మై ఫ్రెండ్స్, ఈరోజు దేవుణ్ణి ఎవరితో పోటీగా పెట్టుకున్నాను? దేవుణ్ణి ఎవరితో పోటీగా పెట్టుకున్నావు? డబ్బా? సంబంధమా? నీకున్నటువంటి తుచ్చమైనటువంటి కోరిక దేంతో పెట్టుకున్నావు? విత్ వాట్? ఈయన చేపలతో పెట్టుకున్నాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అతనితో చెప్పాను. డిప్రెషన్లో ఉన్నాడంటానికి ఇది రెండో కారణం. ఏంటనంటే, నీకే తెలుసుగా నేను ఎంత ప్రేమిస్తున్నాను. జవాబు చెప్పరు. రే, నేను ఎంత చేశాను నీకు తెలుసు కదరా. చెప్పడు. ఈడు ఏం చేశాడు? సేమ్. అదే సంబంధం బాగుంటే మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపం. మై ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు ఎందుకు వేశాడు? సీన్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇందాక చేపల సీన్ చూపించాను కదా, ఇప్పుడు రెండో సీన్ చూపిస్తాను. యేసు ప్రభువాన్ని సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? చలి కాసుకుంటున్నాడు. అంటే అర్థమైందా? మంట పక్కన పేతురు. జాగ్రత్తమేనండి, చీకటి. యేసు ప్రభుని అలా తీసుకెళ్తున్నారు. ఈ మంట వెలుగులో యేసు ప్రభు వారి పేతురును చూశాడు. అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికి 3 సార్లు బొంకాడు. అర్థమైంది కదా? ఇప్పుడు రివర్స్. మంట ఉంది, మంట అవతల యేసు ప్రభు కూర్చున్నాడు. యువతలు ఎవరున్నారు? పేతురు నుంచి ఉన్నాడు. 3 సార్లు ప్రజలు అడిగారు, నువ్వు ఆయనతో ఉన్నావా, నువ్వు ఆయనతో ఉన్నావా, నువ్వు ఆయనతో ఉన్నావా? 3 సార్లు ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఎగ్జాక్ట్ రివర్స్. 3 సార్లు అడిగేటప్పటికి పేతురికి గుర్తొచ్చిందని తెలుసా? ఇదే మంట దగ్గర కూర్చొని 3 సార్లు ఈయన్ని కాదన్నా, ఇదే మంట దగ్గర కూర్చొని ఈయన నన్ను 3 సార్లు అడుగుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. రెస్టోరేషన్ జరిగేటప్పుడు రియలైజేషన్ ఉంటుంది. గుండె లోతుల్లో పిండేసినట్లు అనిపిస్తుంది. నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. పేతురు తన తప్పును తాను తెలుసుకున్నాడు. అప్పుడు
పబ్లిక్గా దేవుడు ఒప్పింపచేశాడు. బహుశా పేతురు ఏడుస్తూ ఉండుంటాడు. పేతురు ఎక్కెక్కి ఏడుస్తూ ఉండుంటాడు. ఎందుకు ప్రభా, ఎందుకు అడుగుతున్నావు ఇలాగా? తన మనసులో ఉన్నది కూడా చెప్పుకోవడానికి వీల్లేక. ఆ తర్వాత జరిగిందని చూద్దాం. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నువ్వే నడుమును కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. మొదటిసారి వెంబడించమన్నాడు వలేసినప్పుడు, రెండోసారి వెంబడించమన్నాడు వదిలేసినప్పుడు, మూడోసారి వెంబడించమన్నాడు తిరిగి పశ్చాత్తాపడినందుకు. ఎక్కడైనా సరే అదే మొదలు, అక్కడ మొదలుపెట్టు, నన్ను వెంబడించు. మీకు ఈ ఆట తెలుసో లేదో నాకు తెలియదు, పెద్దోళ్ళు తెలుసుద్ది, చిన్నోళ్ళు తెలియదు ఈ ఆట. ఏంటి ఆ ఆట అంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్. ఆడారు ఎప్పుడైనా? అయితే ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్లో స్నేక్ మింగితే కిందకు వచ్చేయాలి, నిచ్చిన ల్యాడర్ దగ్గరకు వస్తే పైకి ఎక్కుతారు. అయితే ఒకటి ఉంటుంది, 97 దగ్గర ఒక పాము ఉంటుంది, 97. ఇంకో 2 అయితే గేమ్ అయిపోద్ది, 98, 99 అయితే గేమ్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు పడకూడదు నేస్తాం. చాలాసార్లు 97 దగ్గర ఉన్న పాము దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎక్కడికి వస్తుందో తెలుసా? నెంబర్ 1. గుర్తుపెట్టుకోండి, ఇది నేను సరదాగా చెప్పలా. దీన్ని ఎందుకు చెప్పానంటే దీన్ని బట్టే ఇంగ్లీష్లో ఒక మాట వచ్చింది, బ్యాక్ టు స్క్వేర్ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికి వెళ్ళావు. మన విశ్వాస ప్రయాణంలో ముందుకెళ్ళి పడిపోతే లేపి అక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళిపోడు, వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. యోనా పారిపోయాడు. పారిపోయి యొప్పే దగ్గర ఆయన పడవెక్కి తర్షీష్కి వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి చేప మింగి మళ్ళీ ఎక్కడికి ఎక్కిందో తెలుసా? యొప్పే దగ్గరే. ఎక్కడ? ఓ ఇక్కడే ఉన్నానా? మళ్ళీ స్టార్ట్ చేయి. మనలో చాలామందికి అది కష్టం అనిపిస్తుంది. రెస్టోరేషన్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ కష్టం అనిపిస్తుంది. 3.5 సంవత్సరాల క్రితం వేసిన స్టేట్మెంటే మళ్ళీ ఇప్పుడు వేశాడు, వెంబడించు. మేబీ మొదటిసారి 3.5 సంవత్సరాల దూరంలో ఎంత ప్రయాణం చేశాడో ఆ ప్రయాణము ఇప్పుడు 3 రోజుల్లో చేయొచ్చు, అనుభవాన్ని బట్టి. బట్ యు హావ్ టు గో దేర్. రిపెంటెన్స్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి, కన్ఫెషన్ ఉండాలి, స్టార్ట్ చేయాలి. ఈ రాత్రి జరుగుద్దా మీ జీవితంలో? అది ఈ రాత్రి జరుగుద్దా? యేసు ప్రభువారు మరొక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. పేతురు, ఇప్పుడు యంగ్ ఉన్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, కానీ ఒక రోజు వస్తుంది నీకు చేత కాదు నడవటానికి కూడా. చేతులు చాపితే ఎవరో తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయే స్థితికి తీసుకెళ్తారు. చచ్చిపోతావు నువ్వు. ఆ చావు కూడా నన్ను చూపిస్తుంది. పేతుర్ని ఎలా చంపేశారు తెలుసా? జూలై 29, 67వ సంవత్సరం, డేట్ చెప్తున్నా. రోమ్ పట్టణానికి యువతల పౌల్ని చంపారు, పేతుర్ని అవతల చంపారు. పౌల్ని శిరశ్ఛేదనం చేసి చంపారు, ఎందుకంటే పౌలు సిలువ ఎక్కించకూడదు, రోమీడు కాబట్టి. పేతురు కోసం సిలువ ఒకటి రెడీ చేశారు. పేతురు సిలువ చూశాడు. అయ్యగారు ఏంట్రా, మా గురువు గారు లాగా చచ్చిపోవడానికి యోగ్యుని కాదు సార్. మరి ఏం చేయమంటావు? మీరు ఏమనుకోనంటే సిలువ తిరగేసేయండి సార్. రే నువ్వు ముసలోడివి, నడవలేకపోతున్నావు, తిరగేసి సిలువ వేస్తే ముక్కులోకి రక్తం వస్తుందిరా, చాలా కఠినం. మామూలుగా సిలువ వేస్తేనే భరించలేవు నువ్వు, తను తిరగేసేంటి. పర్లేదు సార్, పర్లేదు, ఆయనలాగా చచ్చిపోయే అంత గొప్పని కాదు సార్, నేను తిరగేసి సిలువేయండి.
ఎంత కఠినతరమైన చావైనా పొందుతాను. తిరగేసి సిలువేస్తుంటే అనేక మంది మార్పు చెందారంట ఆ రోజు. పేతుర్ని ఎక్కడైతే చంపేశారో ఈరోజు అక్కడ ఒక పెద్ద చర్చి కట్టారు. దాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా అంటారు. పోప్ గారు అక్కడుండే మాట్లాడతాడు. ఎక్కడైతే పౌలు చచ్చిపోయాడో అక్కడ సెయింట్ పాల్స్ బాసిలికా కట్టారు. అక్కడి నుంచి ప్రొటెస్టాంట్స్ మాట్లాడతారు, ఇక్కడ నుంచి క్యాథలిక్స్ మాట్లాడతారు. ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. జూన్ 29, 67 సంవత్సరం. ఒకళ్ళని ఈ చివర, ఒకళ్ళని ఆ చివర. వాళ్ళిద్దరి చావు దేవునికి మహిమకరమైంది. బతుకున్నప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళమైతే చచ్చిపోయిన తర్వాత కూడా మన జీవితం సాక్షార్థం అవుతుంది. పేతురు దూరం అయిపోయాడని వదిలేసేయలేదు. పేతురు నన్ను అసహించుకున్నాడని కోపగించుకోలేదు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు విశ్వాసివే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుడిని వదిలేసావేమో, పాపాన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావేమో, నేను ఇంకా ఓడిపోయాను, నా జీవితంలో బాగుపడను అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు. నేను చెప్పేటువంటి మాటలు నీకు గుచ్చుకున్నట్లయితే పేతుర్ని ఏ విధంగా చెప్పి గుచ్చి తాను తెలుసుకునేటట్లు చేశాడో ఈ రాత్రి కూడా యేసయ్య చేసింది అదే. తెలుసుకుంటావా? తప్పు ఒప్పుకుంటావా? యేసయ్యను వెంబడించడానికి సంసిద్ధపడతావా? ఆలోచించండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పేతురు శిష్యులందరికీ నాయకుడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తొలి శిష్యుల్లో ఒకడు. 2 సార్లు వదిలేశాడు, కానీ దేవుడు మాత్రం వదలలేదు. వెతుక్కుంటూ వచ్చాడు, గ్రహించేటట్లు చేశాడు, తప్పొప్పుకునేటట్లు చేశాడు, సరిదిద్దాడు. గొప్ప శిష్యుడిగా తన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఈ మీటింగ్కి నిన్ను తీసుకొచ్చింది అలాంటి మైల్ రాయిలాగా ఈ మీటింగ్ ఉండాలని నీ జీవితానికి. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? వెనకాల ఆ తిరిగే వాళ్ళు కొద్దిసేపు కూర్చోండి, నా కుర్చీ సౌండ్ రాకూడదు. ఈ రాత్రి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో చూడండి. ఒకవేళ ఏ కారణం చేతైనా దేవునికి దూరమై నిరాశ నిస్పృహలకి గురై బయటికి ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధతో సతమతమవుతుంటే ప్రభువు నీ కోసం వచ్చాడు. ఈ రాత్రి ఈ వర్తమానం వినిపించింది నీ కోసమే. సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే, తప్పొప్పుకోవడానికి ఇష్టపడితే నీ జీవితాన్ని తిరిగి ఆరంభిస్తాడు ఈ రాత్రి. హీ విల్ రీస్టార్ట్. నీకు ఇష్టమేనా? నీ జీవితం రీస్టార్ట్ అవడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో తిరిగి సహవాసంలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? సిగ్గుపడద్దు, భయపడద్దు. ఇది ఎవరికైనా సాధ్యమే. నీకు జరిగింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనకు ముందు నేను దేవుని దగ్గరికి తిరిగి వస్తాను. నిరాశలో ఉన్నటువంటి నన్ను ఈ రాత్రి దేవుడు సంధించాడు. ప్రభువుతో తిరిగి సహవాసంలోకి వస్తాను. నేను ప్రభువుని వెంబడిస్తాను. ఇలాంటి ఖచ్చితమైన ఒక మార్పు ఈ రాత్రి నువ్వు కోరుకుంటుంటే, ఖచ్చితమైనటువంటి అలాంటి పరివర్తన నువ్వు కోరుకుంటున్నట్లయితే ప్రార్థన చేయి. అలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి ఒకసారి చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని పబ్లిక్గా అడిగాడు, పేతురు ఒప్పుకున్నాడు. ఈ రాత్రి నువ్వు పబ్లిక్గా, అంటే అందరూ చూడకపోవచ్చు, నీకు అర్థం అవడానికి, ఎస్
ఇది నాది అని ఒప్పుకోవడానికి, నీ చెయ్యెత్తి చూపించడానికి ఇష్టపడితే నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకేమైనా ఉన్నారా? ఇస్ దర్ ఏవన్ ఎల్స్? ఇంకొక అవకాశం ఇచ్చి నేను ముగిస్తాను. నేను పాస్టర్ని, నేను సేవకుడిని అని ఆలోచించొద్దు. నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు. ఇట్ క్యాన్ హ్యాపెన్. జరిగినట్లయితే ఈ రాత్రి తప్పించుకొని వెళ్ళిపోవద్దు. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, పేతుర్ని తిరిగి నిలబెట్టావు, గొప్ప నాయకుడిని చేశావు. వదిలేలేదు, కోపం చూపించి తనని ఇబ్బంది పెట్టలేదు. ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరు హృదయంలో మీరు కార్యం చేశారని నేను నమ్ముతున్నాను. ఎవరైతే ధైర్యంగా స్పష్టంగా చేతులెత్తి చూపించారో వారి జీవితాన్ని, యోనా జీవితాన్ని ఎలాగా తిరిగి ఆరంభించావో, ఏలియా జీవితాన్ని ఏ విధంగా తిరిగి ఆరంభించావో, పేతురు జీవితాన్ని ఏ విధంగా తిరిగి స్థిరపరిచావో స్థిరపరచు. అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితాన్ని జీవించు. ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ 3 రోజులు వర్తమానం ఇవ్వడానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. విశాఖపట్నంలో మాట్లాడాలి. రేపు 3 వర్తమానాలు ఇవ్వాలి. కొంచెం ప్రార్థన చేయండి నా గురించి. గాడ్ బ్లెస్ యూ.